పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. కొంచెం ధైర్యంగా చేస్తా ఉన్నాను. 33 జిల్లాల్లో 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సమాచారం ఉమ్మడి జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలు ఎన్ని జిల్లాలని, ఆ జిల్లాల్లో ఏ మున్సిపాలిటీలున్నాయి, ఆ మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఎన్నోట్లొచ్చినాయో కొంచెం ఓ లీటర్ నీళ్లు తాగాల్సొచ్చింది. తాగాను ఇప్పటికే కొన్ని. సో, ఇది పరిస్థితి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, మొట్టమొదటిగా ఉమ్మడి 10 జిల్లాలు ఇప్పటికి డీటెయిల్‌గా చెప్పినప్పటికీ గూడా, మళ్ళీ అంటే మూకుమ్మడిగా చెప్పినా, వివరంగా చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలుంటే, అందులో 268 వార్డులున్నాయి. 268 వార్డులలో మంచిర్యాల మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు, మంచిర్యాలలో మొత్తం 18 వార్డులున్నాయి. 18లో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఇతరులు 1. ఇక్కడ గెలుపు కాంగ్రెస్‌కి మున్సిపల్ పీఠం దక్కిందనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే ఉన్నదో మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, ఇక్కడ బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులున్నాయి. 34లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 5. ఇక్కడ హంగొచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. అదేవిధంగా లక్సెట్టిపల్లి ఏదైతే ఉన్నదో మున్సిపాలిటీ, ఈ లక్సెట్టిపల్లి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. 15 వార్డులలో 11 కాంగ్రెస్ గెలుచుకుంది, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ మున్సిపాలిటీ గెలుచుకున్నట్టు కైవసం చేసుకుంది చైర్మన్‌ని. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనే కాంతానపల్లి మనం చూసుకున్నప్పుడు, ఇక్కడ మొత్తం 22 వార్డులుంటే, 22లో 7 కాంగ్రెస్ గెలిచింది, 10 బీఆర్ఎస్ గెలిచింది, ఇతరులు ఒకళ్ళు గెలిచారు. ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్‌కే దక్కిందని మనం చెప్పొచ్చు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లా ఉన్నది. ఈ ఆసిఫాబాద్ జిల్లాలో సో, మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు, ఇక్కడ మొత్తం 20 వార్డులున్నాయి. 20 వార్డులలో కాంగ్రెస్‌కి 7 వచ్చినాయి, బీఆర్ఎస్‌కి 9 వచ్చినాయి. సో, ఇతరులకు 4 వచ్చినాయి. ఇక్కడ హంగ్ ఏర్పడ్డది. ఇక ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఉన్నది. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు మనం చూసుకున్నప్పుడు, కాగజ్ నగర్‌లో మొత్తం 30 వార్డులున్నాయి. 30 వార్డులలో కాంగ్రెస్‌కి 9, బీఆర్ఎస్‌కి 11, బీజేపీకి 5, మజ్లిస్‌కి 1, ఇతరులకి 4 వచ్చినాయి. ఇక్కడ హంగు ఏర్పడది. ఎవరు గెలుస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్ జిల్లా ఏర్పడ్డది. ఈ నిర్మల్ జిల్లాలో మనం చూసుకున్నప్పుడు, నిర్మల్‌లో మొత్తం 42 వార్డులున్నాయి. 42లో 24 కాంగ్రెస్‌కి, 2 బీఆర్ఎస్‌కి, బీజేపీకి 13, అదేవిధంగా మజ్లిస్‌కి 3 వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక నిర్మల్ జిల్లాలో ఖానాపూర్‌కు సంబంధించి వచ్చినప్పుడు, ఇక్కడ మొత్తం 12 వార్డులున్నాయి. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4 వచ్చినాయి. హంగ్ ఒకటి వచ్చింది. సో, ఇతరులకు ఒకటి వచ్చింది. ఇక్కడ హంగు ఏర్పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరు ఎన్నికవుతారో చూడాలి. ఇంకా బైంసా మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు, బైంసా మున్సిపాలిటీలో, ఇది నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బైంసా మున్సిపాలిటీలో మొత్తం కాంగ్రెస్ 1 గెలుచుకుంది. సో, బీఆర్ఎస్ ఏం గెలుచుకోలేదు. బీజేపీ 6 గెలుచుకుంది, మజ్లిస్ 12 గెలుచుకుంది, ఇతరులు 7 గెలుచుకున్నారు. ఇక్కడ హంగ్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక ఆదిలాబాద్‌కి సంబంధించి వచ్చినప్పుడు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులున్నాయి. 49లో 11 కాంగ్రెసు, బీఆర్ఎస్ 6, బీజేపీ 21, మజ్లిస్ 6, ఇతరులు 5 గెలుచుకున్నారు. సో, ఇక్కడ 49 అంటే 21 అంటే ఇక్కడ మనకి బీజేపీకి సోర్స్ అయితే కనపడుతుంది. మరి పొత్తుల్లో వెళ్తారో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు, మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 268 వార్డులుంటే, 268 వార్డులలో కాంగ్రెస్ 98 గెలుచుకుంది, బీఆర్ఎస్ 63 గెలుచుకుంది, బీజేపీ 53 గెలుచుకుంది, మజ్లిస్ 22 గెలుచుకుంది, సిపిఐ 4 గెలుచుకుంది. అదేవిధంగా ఇతరులు 28 గెలుచుకున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రిపోర్టు ఇదనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను పెద్దలారా, మిత్రులారా.